Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. Here we are discussing 3rd February 2026 current affairs related MCQs. So I'll start with the first and foremost one. Where was the second India-Arab Foreign Ministers meeting held recently antunnadu? Second in number, India-Arab Foreign Ministers meeting. So then the second one, the first one, this is observed in 2026 anamata. The second meeting 2026 Feblo observe చేయడం జరిగింది. The first India Arab finance foreign ministers meeting that was observed in 2016 anamata. 2016, a gap of 10 years, then again this particular resumed this particular one anamata. The meeting is taking place after a gap of 10 years anamata. The first meeting was held in Bahrain. First meeting was held in Bahrain, and now there's the second one. The second meeting options ఇచ్చాడు దుబాయ్, మనామా, న్యూఢిల్లీ, మస్కట్ అండ్ టెహరాన్. టెహరాన్ ఇరాన్ మనకు తెలుసు, మస్కట్ ఒమన్ మస్కట్, న్యూఢిల్లీ ఇండియా. సో లైక్ ఈ కాంటెక్స్ట్ మనకి ఇలా అడగడానికి స్కోప్ ఉండే ఛాన్సెస్ అనమాట. రీసెంట్ జరిగిన మీటింగ్స్ కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేయడానికి స్కోప్ ఉన్న ఏరియా కింద చెప్పుకోవాలి. దెర్ ఇస్ enough ఛాన్స్ టు గెట్ ఆస్క్ క్వశ్చన్ హియర్. సో ఆప్షన్స్ దుబాయ్, మనామా, న్యూఢిల్లీ అండ్ మస్కట్ అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఆన్సర్ ఈజ్ సి కరెక్ట్ అనమాట. సి కరెక్ట్. సి కరెక్ట్ ఫర్ దిస్ పర్టికులర్ వన్. న్యూఢిల్లీలో జరిగింది ఇది సెకండ్ మీటింగ్ అనమాట, న్యూఢిల్లీ. దట్ ఈస్ అ కాన్సెప్ట్ హియర్. సో మనకి తెలిసినవే దుబాయ్ వచ్చేటప్పటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక బిజినెస్ సెంటర్ అనమాట, బిజినెస్ సిటీ అనమాట, ఫేమస్ బిజినెస్ సిటీ దట్ ఈస్ దుబాయ్. బట్ యుఏఈ హెడ్ క్వార్టర్స్, ద క్యాపిటల్ ఈజ్ నాట్ దుబాయ్, క్యాపిటల్ ఈజ్ అబుదాబి. అబుదాబి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ దుబాయ్ అనమాట. సో ఇవి జనరల్గా మనం ఫోకస్ చేయాల్సిన కాంటెక్స్ట్. సో దీస్ టైప్ ఆఫ్ మీటింగ్స్ మనకి ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఫోకస్ చేయాల్సిన ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లైక్ ఇక్కడ నైస్గా మనం అబ్జర్వ్ చేస్తే మనామా ఎందుకు ఇచ్చాడు అంటే, మనామా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ బహ్రెయిన్ అనమాట. బహ్రెయిన్ లాస్ట్ మీటింగ్ 2016 మీటింగ్ అక్కడే జరిగింది కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి దాన్ని హైలైట్ చేయడం జరిగింది. సో మనామా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బహ్రెయిన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆఫ్టర్ 10 years జరిగింది కాబట్టి డికేడ్ తర్వాత ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఇండియా అరబ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. Moving to the next one. Recently, Union Minister of Finance Sitharaman, who became the longest serving finance minister of the country by breaking whose record? సో ఇది దీనిలో అంటే లైక్ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం చూస్తే ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. మన్మోహన్ సింగ్ అన్నాడు, సిడి దేశ్ముఖ్, షణ్ముగం శెట్టి, ప్రణబ్ ముఖర్జీ అండ్ మొరార్జీ దేశాయ్. సో రికార్డ్ బిలాంగ్ టు ఎవరిది రికార్డ్ అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ రికార్డ్స్ ఉన్నాయి. మొరార్జీ దేశాయ్ యాజ్ ఆఫ్ నౌ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్, 10 times అనమాట. బట్ నాన్ కాన్సిక్యూటివ్ ఆర్ నాన్ కంటిన్యూస్గా కాదు, 10 times ఓవరాల్గా రికార్డ్ ఎవరి చేతి మీద ఉంది, ఎవరి పేరులో ఉంది అని అంటే లైక్ దట్ ఈస్ మొరార్జీ దేశాయ్. 1959 to 1964 ఈ గ్యాప్లో ఆయన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హోల్డ్ చేశారు.
Sitharaman crossed that milestone in 2024 and has extended the record further in 2026. ఈయన కంటిన్యూస్గా ఇంట్రడ్యూస్ చేసింది 6 అనమాట. కంటిన్యూస్గా ప్రజెంట్ చేసింది 6. సో ఇతని రికార్డ్ ఇప్పుడు బ్రేక్ చేసినట్టు. కానీ లాంగెస్ట్ సర్వింగ్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ కాన్సిక్యూటివ్గా మన సీతారామన్ స్టార్ట్ చేసింది 2019లో. 2019 టు 2026 మనం కనుక అబ్జర్వ్ చేస్తే 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఇయర్ బడ్జెట్ కూడా కదా. 8 ప్లస్ ఇంటరమ్ బడ్జెట్స్ కూడా ఉన్నాయి. ఇంటరమ్ బడ్జెట్స్ అన్నీ కలిపేసేసి, ఇంటరమ్ బడ్జెట్ అంటే ఎలక్షన్స్ టైంలో పోస్ట్ ఎలక్షన్ బడ్జెట్ ఉంటుంది కదా, వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే టోటల్ 9 బడ్జెట్స్ అనమాట. షీ ఇంట్రడ్యూస్ 9 బడ్జెట్స్. 9 బడ్జెట్స్ ఇంట్రడ్యూస్ చేసినట్లు అది రికార్డ్. బట్ 10 మొరార్జీ దేశాయ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఈ రికార్డ్ ఓవరాల్గా 10 ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి బడ్జెట్స్ నెక్స్ట్ ఇయర్ బ్రేక్ అవుతుంది. సో మనకి అది పాయింట్ అనమాట. సెవరల్ ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్స్ హ్యావ్ ఆల్సో ప్రెజెంటెడ్ మల్టిపుల్ యూనియన్ బడ్జెట్స్. చిదంబరం డెలివర్డ్ 9 బడ్జెట్స్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. పి చిదంబరం ఉన్నారు కదా, చిదంబరం కాంగ్రెస్లో ఫినాన్స్ మినిస్టర్గా చేశారు. 9 టైమ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టారనమాట. 9 టైమ్స్. ఈయన రికార్డుకి ఈక్వల్ అయినట్లు ఈ టయానికి సీతారామన్ది. బట్ ఇక్కడ మనకు ఆప్షన్స్లో లేదు. తర్వాత మొరార్జీ దేశాయ్, తర్వాత ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పటికీ ప్రణబ్ ముఖర్జీ 8 టైమ్స్ అనమాట. ప్రణబ్ ముఖర్జీ 8 టైమ్స్. సో ఈవిడిది 9 టైమ్స్ కాబట్టి ప్రణబ్ ముఖర్జీ రికార్డు బ్రేక్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. లాంగెస్ట్ సర్వింగ్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ బ్రేకింగ్ హూజ్ రికార్డ్ అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇంకా మనం కనుక కొంతమందిని చూస్తే, ఇంకా మనకి ఇచ్చిన ఆప్షన్స్ కనుక మనం చూస్తే, మన్మోహన్ సింగ్ ఫినాన్స్ మినిస్టర్గా కూడా మనకి అనౌన్స్ చేసే సందర్భాలు ఉన్నాయి. అది కూడా రికార్డ్ ఉందన్నమాట. బట్ వీళ్ళు టాప్ వాళ్ళు. 6 టైమ్స్ మన్మోహన్ సింగ్, సిడి దేశ్ముఖ్, వీళ్ళందరి రికార్డ్స్ని ఇవిడ బ్రేక్ చేసినట్లే. రీసెంట్ పార్ట్లో ప్రణబ్ ముఖర్జీ 8 ఉండేది. ఆ 8 రికార్డ్ని ఇవిడ క్రాస్ చేశారు. నెక్స్ట్ ఇయర్ మొరార్జీ దేశాయ్ రికార్డు కూడా బ్రేక్ అవుతుందన్నమాట. మొరార్జీ దేశాయ్ రికార్డు కూడా బ్రేక్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. సో అది మనం హైలైట్ చూసుకోవాల్సిన పాయింట్. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. మన్మోహన్ సింగ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మన్మోహన్ సింగ్, సిడి దేశ్ముఖ్ ఇచ్చాడు. మన్మోహన్ సింగ్ వచ్చినప్పటికి మనకి 1992 ఈ టైంలో దాని ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆ టైంలో ఆయన బడ్జెట్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ టర్మ్ మన్మోహన్ సింగ్ ఫస్ట్ టైం బడ్జెట్ని ప్రవేశపెట్టిన టైం అనమాట అది. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్గా ఆయన మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. తర్వాత షణ్ముగం శెట్టి, ఈయన ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్. సిడి దేశ్ముఖ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్గా కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేసిన కాంటెక్స్ట్ ఉంది కాబట్టి సిడి దేశ్ముఖ్ మనకి ఆప్షన్స్లో షణ్ముగం చెట్టి ఇచ్చాడు, సిడి దేశ్ముఖ్ ఇచ్చాడు. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అని అంటే ఇట్స్ ప్రణబ్ ముఖర్జీ. సో మనకి సిడి దేశ్ముఖ్ వచ్చేటప్పటికి లైక్ టు బి అపాయింట్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 1943 అనమాట బై బ్రిటిష్ టైంలోనే 1943లోనే ఈయన ఆర్బీఐ గవర్నర్గా, ఆర్బీఐ మనకి 1935 వచ్చింది కదా, ఆర్బీఐ గవర్నర్గా హోల్డ్ చేయడం జరిగిందనమాట సిడి దేశ్ముఖ్. బ్రిటిష్ రాజ్ అథారిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ సర్వ్డ్ యాజ్ అ ఫినాన్స్ మినిస్టర్ ఇన్ యూనియన్ క్యాబినెట్ 1950 to 56. 1950 to 56 మధ్య ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇంక్లూడింగ్ 1950 1956 కాబట్టి
దాదాపుగా మనకి అక్కడ 7 times అవుతుంది, 7 times బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు అవుతుంది. దట్ ఈస్ ఎ పార్ట్. రీసెంట్ది ప్రణబ్ ముఖర్జీ 8 times కాబట్టి ప్రణబ్ ముఖర్జీని బ్రేక్ చేసినట్లుగా అవుతుంది ఈవిడ ట్యాగ్. సో మనకి ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. డి ఈజ్ ద కరెక్ట్ వన్. ప్రణబ్ ముఖర్జీకి వచ్చేటప్పటికి మనకి ప్రణబ్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారనమాట. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే బంగ్లాదేశ్ డివైడ్ అయినప్పుడు ఆ టైంలో మనకి హీ వాజ్ ద ఫినాన్స్ మినిస్టర్ అనమాట. ఎవరు? మన ప్రణబ్ ముఖర్జీ. 1982-83 ఈయన ఫస్ట్ టైం బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఫస్ట్ బడ్జెట్ ఎవరు? లైక్ ప్రణబ్ ముఖర్జీ. తర్వాత 83-84, 84-85, తర్వాత 2009-10 అలా మనకి ఇంటీరియం ఫైనల్ 2 బడ్జెట్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట అక్కడ. సో 8 బడ్జెట్స్ టోటల్ 8 బడ్జెట్స్. 1982-83 ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను. 82-83, తర్వాత పోతే 83-84, 84-85 అండ్ తర్వాత 2009-10లో 2 బడ్జెట్స్ అనమాట. ఎందుకంటే ఒకటి బడ్జెట్ ఇంటీరియం బడ్జెట్ అండ్ ఫైనల్ బడ్జెట్, 2 బడ్జెట్స్. 2010-11, 2011-12, 2012-13. దిస్ ఇస్ ద వే 8 times అనమాట టోటల్. సో ఆ రికార్డ్ని ఇప్పుడు బ్రేక్ చేయడం జరిగింది. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అండ్ మేబెల్ లైన్ న్యూయార్క్ రీసెంట్లీ అపాయింటెడ్ హూమ్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ అంటున్నాడు. ఈ మేబెల్లీ లైన్ ఏంటి అంటే ఇది మనకిది ఇట్స్ నోన్ ఫర్ స్ట్రాంగ్ యూత్ కనెక్ట్ అండ్ పాన్ ఇండియా బ్రాండ్ అనమాట ఇది. సో ఈ కాస్మోటిక్స్ ఉంటాయి కదా, ఈ కాస్మోటిక్స్కి రిలేటెడ్గా కాస్మోటిక్స్ బ్రాండ్ అనమాట ఇది. ఇట్స్ అ న్యూయార్క్ బేస్డ్ బ్రాండ్. సో లైక్ ఇట్స్ నోన్ ఫర్ మనకి ఆప్షన్స్లో అలియా భట్ ఇచ్చాడు, దీపికా పడుకోనే, కియారా అద్వానీ, అనన్యా పాండే, కృతి సనాన్ కాదు. దెన్ రీసెంట్గా న్యూస్లో ఉన్నది కైరా అద్వానీ అనమాట. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ మనకి. కియారా అద్వానీ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మేబెల్ లైన్ న్యూయార్క్ ఇండియా అనమాట. న్యూయార్క్ ఇండియా బ్రాండ్ ఇది. న్యూయార్క్ ఇండియాకి లైక్ దెన్ షీ గాట్ స్ట్రాంగ్ యూత్ కనెక్ట్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ యూత్ కనెక్ట్ అండ్ పాన్ ఇండియా అపీల్, పాన్ ఇండియా స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి కాబట్టి దెన్ షీ అపాయింటెడ్ అనమాట. మేబెల్ లైన్స్ present in the Indian beauty and cosmetics market. So it is in beauty and cosmetics brand daniki. So that is the point. Answer C is the correct one. Moving to the next one. Which state became the India's renewable energy hub with the 16.5% share total installed capacity? Important one. Options given: Rajasthan undi gaani 16.5 kaadu. Tamil Nadu, Karnataka, Maharashtra is Gujarat is the correct option. And then Gujarat, December 31st, 2025. Then by this particular time, Gujarat announced it has got 16.5% of India's total renewable energy capacity. So then capacity, large solar parks, rapid rooftops, rapid rooftop solar adoption law, and supportive state policies. These are the reasons for this particular achievement.
So Gujarat emerged as the largest contributor to India's renewable energy growth. So renewable energy growth ki largest contributor anamata Gujarat. That is the one. So answer E is the correct one. Moving to the next question. Who hosted the first global Big Cat Summit? First global Big Cat Summit, attended by representatives from 95 countries. So Big Cat Summit 2026. 2026. So 2026, like United Nations Worldwide Fund కాదు, India, okay, correct one. Russia కాదు, South Africa. India's New Delhi. So International Big Cat Alliance focus on conservation of it focuses on conservation of 7 big cats. 7 big cats. So the first global Big Cat Summit. Big Cat Summit. So certainly then there is a chance to get asked superlative kuda kabatti, first ఇది కూడా కాబట్టి. So world's first global Big Cat Summit. Global worldwide global Big Cat Summit గా చెప్పాలి. Global or worldwide first Big Cat Summit. Big Cat Summit. So then which was observed on Feb 1st 2026. Same budget రోజునే అన్నమాట, సండే రోజు. So then while rolling out the budget, a major and perhaps only environmental and diplomatic push that featured was intention to host the Global Big Cat Summit this year in India. The summit will seek to bring leaders, environmental ministers and conservation experts together from 95 countries. 95 countries. So that is a special one. This initiative, Big Cat International Big Cat Alliance initiative was launched in 2024 anamata, to promote global cooperation for the protection of the big cats, and established a Big Cat Alliance kuda BCA in 2024 lo introduce chesaru. This year India is the hosting first ever global Big Cat Summit, where the heads of the governments and the 95 range countries will deliberate collective strategies అని అనౌన్స్ చేశారు. ఎప్పుడు అంటే 1st February అనౌన్స్ చేశారు. సో ఈ గ్రూప్లో చైనా, బ్రెజిల్, కెనడా, రష్యా, ఇరాన్ ఇలాంటి కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేయబోతున్నాయి అనమాట. దట్ ఈస్ అ స్పెషల్ వన్. అండ్ ద ట్రేస్ ఆఫ్ ద గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ కనుక మనం చూస్తే, సో బిగ్ క్యాట్ సమ్మిట్ ఈస్ నాట్ నావెల్ అండ్ ఫ్రెష్ అండ్ యునైటెడ్ బడ్జెట్ 2026-27. The plan can be tracked back into November 2025. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడు డిస్కస్ చేశారు అంటే COP 30లోనే డిస్కస్ చేయడం జరిగింది. COP 30 విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ బ్రెజిల్ అనమాట. బ్రెజిల్లో జరిగిన ఆ కాంటెక్స్ట్లోనే దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఢిల్లీ ఈజ్ గోయింగ్ టు గెట్ హోస్ట్ దిస్ పర్టికులర్ వన్. ఢిల్లీలోనే హోస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది 26-27 ఫినాన్షియల్ ఇయర్కి అనమాట. That is a context here. There is a context here. That's an important one. There is a chance to get asked this one matter. So this was Jan 27th, 2026 na, like New Delhi lo Big Cat rally from IBCA headquarters. IBCA headquarters మనకి ఎక్కడ ఉంది అంటే న్యూ ఢిల్లీ అనమాట. So the 30-day rally will traverse 7,000 kilometers across India, commencing 27th January 2026 from New Delhi, highlights the conservation of priorities and landscape critical for the big cats. ఇది కూడా స్టార్ట్ అయింది అనమాట. ర్యాలీ కూడా స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే January 27th ర్యాలీ ఎక్కడ న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది అనమాట, బిగ్ క్యాట్స్ ప్రొటెక్షన్ కోసం. సో అది కూడా వెరీ స్పెషల్ టర్న్ అనమాట. స్పెషల్గా మనం ఫోకస్ చేయాల్సిన అంశం కూడా అనమాట. దట్ ఈస్ వన్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్. గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్. సో దెన్ నిర్మలా సీతారామన్ announced this particular one on ఫస్ట్ బడ్జెట్ టైంలోనే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఇండియా హోస్ట్ చేయబోతోంది అని.
special ga. That is a context here. Moving to the next question. Have a look at this particular one. The digitization of the old handwritten birth and death records has recently began in which state? So then, హ్యాండ్ రిటన్ బర్త్ డెత్ రికార్డ్స్, చేత్తో రాసిన హ్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజిటైజేషన్ చేయడానికి బర్త్ డెత్ రికార్డ్స్ ఏ స్టేట్ ఇనిషియేటివ్ తీసుకుందన్నాడు? మణిపూర్ కాదు, మిజోరం కాదు, దట్ ఈస్ నాగాల్యాండ్. నాగాల్యాండ్ ఇస్ ద స్టేట్ అనమాట. గవర్నమెంట్ అండర్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఇస్ ఇక్కడ ఉన్నారు కదా మనకి నెఫిరియో. So initiated this digitization of the world handwritten birth and death records, improve the data accuracy, enhance the citizen access, support evidence-based policy making. These are the areas they are going to get focus on. And this move modernizes the civil registration system. Modernize civil registration system, which modernizes the civil registration system. And the following directives from the office of the Registrar General of India. So whatever the rules mentioned, then they incorporated in this particular one anamata. The state is important here. We have Nagaland. So Chief Minister of Nagaland launched this particular one. Digitization of world birth and death records. There's a context here. So answer C is the correct one. Moving to the next one. Where was the third edition of the Future Warfare course recently launched? Future Warfare course. So then options are given: Pune, Hyderabad, Bengaluru, New Delhi and Chandigarh. That is New Delhi. Answer D is the correct one. So the third edition of the Future Warfare course was launched on New Delhi on Feb 2nd, 2026. And then officers from the Army, Navy and Air Force participated in this particular one, and defense industry experts as well. Defense industry experts participated in this particular one. Duration of this particular one is conference is 3 weeks. 3 weeks duration. The focusing areas are like emerging military technologies. They discussed about emerging defense technologies. This is the one. And geopolitics, other countries, how they are managing their army, likewise. New domains of warfare, new domains. Nowadays, the warfare context is different. Then they are taking support of cyber, space and AI related warfares. Then all these discussed under this particular meeting, which was held in New Delhi 2026. Moving to the next one. Prime Minister Narendra Modi announced that Adampur Airport in Punjab, Adampur Airport in Punjab will be renamed after which great personality అంటున్నాడు. ఏ పర్సన్ నేమ్ ఏదిగా మార్చబోతున్నారు అంటాడు? గురునానక్ దేవ్ జీ, ఫస్ట్ ఆప్షన్ గివెన్. భగత్ సింగ్, నో, నాట్ భగత్ సింగ్. గురు గోబింద్ సింగ్ జీ, కాదు, ఇది కూడా కాదు. సో గురు రవిదాస్, ఎస్. సంత్ కబీర్ కూడా కాదు. గురు రవిదాస్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. హియర్ వీ హ్యావ్ D is the correct answer. So announced that Adampur Airport, which is Adampur Airport and airport in Jalandhar of Punjab, will be renamed as Sri Sri Guru Ravidas Maharaj, Ravidas Maharaj Ji Airport. So announced on Feb 1st.
and on the occasion of 649th birth anniversary of Sant Guru Ravidas ji. Sant Guru Ravidas. So contributions as a contributor of he's a social reformer and a spiritual leader. That is a point here. So answer D is the correct one. Moving to the next one. Which Indian shuttler won the BWF Super 300 women's singles title? So options given: PV Sindhu, Ashmita Chaliha, Devika Sehwag from Haryana, and Anupama Upadhyay and Akarshi Kashyap. Villevaru kaadu. So Devika Sehwag of 20 years age shuttler, then from Haryana, she won the BWF Super 300 title at the Thailand Masters 2026. This is the biggest achievement of her young career so far, and her victory highlights the India's rising talent in the women's singles badminton, which was held at Thailand 2026, and by reaching and claiming the women's singles final, becoming the third Indian, she became the third Indian after PV Sindhu. So final ki vellesesi PV Sindhu, Saina Nehwal to achieve this feat. ఈ ఫీట్ ని అచీవ్ చేసిన వాళ్ళలో వీళ్ళిద్దరు ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరు తర్వాత ఈవిడేనమాట. ఎవరు? లైక్ దేవికా సిహాగ్. సో దెన్ షీ వాస్ ద ఫిఫ్త్ టు రీచ్ సచ్ అ ఫైనల్ కి రీచ్ అయిన వాళ్ళలో ఫిఫ్త్ అనమాట. ఫిఫ్త్ రీచ్డ్ ఫైనల్ టైటిల్ హోల్డ్ చేసిన వాళ్ళలో థర్డ్. There is a third Indian. She is the third Indian after PV Sindhu and Saina Nehwal to achieve this feat. And though she was the fifth to reach the final ki reach అయిన వాళ్ళలో fifth one అన్నమాట. That's the context. Answer C is the correct one మనకి ఇక్కడ. Answer C is the correct one. Moving to the next one. The recently conducted Agni Pariksha, a joint exercise. Agni Pariksha. So joint exercise was concluded between ఎవరెవరి మధ్య అంటున్నాడు. ఇండియన్ ఆర్మీ, BSF, ITBP, CRPF, అస్సాం రైఫిల్స్ అండ్ BSF అన్నాడు. ITBP and BSF అన్నాడు. So then it's between Indian Army and ITBP. Answer B is the correct one. So Indo-Tibetan Border Police, it's observed between Indian Army and Indo-Tibetan Border Police, ITBP. So location at Arunachal Pradesh. Then the main objective is that enhance the inter-force interoperability and improve joint firing drills and coordination in high altitude warfare conditions. So ఇవన్నీ వీటి మీద ఫోకస్ చేయడం జరిగిందన్నమాట. దిస్ ఎక్సర్సైజ్ ఫోకస్డ్ ఆన్ కంబాట్ ప్రిపేర్డ్నెస్ ఇన్ ఛాలెంజింగ్ మౌంటైనస్ టెర్రైన్. మౌంటైన్ ఏరియాస్లో ఛాలెంజింగ్ క్లైమేటికల్ కండిషన్స్లో ఎలా వార్ఫేర్ని హ్యాండిల్ చేయాలన్న దాని మీద ఎక్సర్సైజ్ అనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద రాఫా బార్డర్ క్రాసింగ్ recently in news. Rafah border due to its partial reopening. Rafah, RAFAH అన్నమాట.
is border crossing. By which of the following statements is correct? It is the northernmost crossing between Gaza and Israel. No. Wrong one. Gaza and Israel kaadadi. It connects Gaza Strip with the Jordan. No. It is the only border crossing from Gaza that does not pass through Israel and connects to Gaza with the Egypt. That is the correct one. గాజా నుండి లైక్ ఈజిప్ట్కి వెళ్ళడానికి అంటే ఏషియా నుంచి ఆఫ్రికాకి వెళ్ళే మార్గం అనమాట, వితౌట్ టచింగ్ ఇజ్రాయెల్ టచ్ కాకుండా అనమాట. ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. మిగిలిన ఆప్షన్స్ కూడా చదవాలి కదా. ఇట్ ఈస్ అ మిలిటరీ ఓన్లీ క్రాసింగ్ లొకేటెడ్ బిట్వీన్ గాజా. నో. వెస్ట్ బ్యాంక్ కాదు. ఇట్ ఈస్ ఎయిర్పోర్ట్ బేస్డ్. నో. ఎయిర్పోర్ట్ నోర్వే రిలేటెడ్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. C is the correct one. Rafah border crossing is located between Gaza Strip and Egyptian Sinai Peninsula. Gaza Strip నుంచి ఈజిప్ట్లోని సినాయ్ పెనిన్సులా ఉందన్నమాట. దీన్ని కనెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ద గాజాస్ లైఫ్ లైన్ అంటారు. దీన్నే జనరల్గా గాజా లైఫ్ లైన్ అని పిలుస్తారు. గాజాస్ లైఫ్ లైన్ అని పిలుస్తారు అనమాట. There is a context here. So then lifeline, because it is the only crossing that does not pass through Israel, and the crossing is crucial for humanitarian aid, medical evacuations, and limited civilian travel with the permission. సో ఏమన్నా వీళ్ళకి ఈ గాజా వీళ్ళకి ఏమన్నా మెడిసిన్స్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయాలి అంటే ఇది ఒకటే సోర్స్ అనమాట, ఇదే దారి నుంచి వెళ్తాయి అనమాట. దట్ ఇస్ అ పార్ట్. సో answer C is the correct one. Which country is the partner country of Haryana's 39th Surajkund International Crafts Festival? 39th Surajkund International Crafts Festival. Argentina? No. Egypt, Japan, Djibouti and Cambodia. So 39th Surajkund International Crafts Festival organized by the Haryana Tourism Department then has Egypt as a partner country. Egypt joined as a partner country. So what is the answer here? Answer B is the correct one. So Egypt was chosen to showcase its rich cultural heritage, traditional handicrafts, folk music and dance forms at the festival as the partner country, and Egypt gets special prominence through dedicated cultural pavilions, traditional art and crafts exhibitions, folk performances and cuisine displays. వీటన్నిటిని ఈజిప్ట్కి సంబంధించిన ఈ కల్చరల్కి రిలేటెడ్గా ఆర్ట్స్కి సంబంధించి తర్వాత పోతే వంటకాలు అదే కజిన్ లాంటివి వీటన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఎలా చేసింది దెన్ హర్యానా టూరిజం డిపార్ట్మెంట్, బికాస్ ఇట్స్ అ పార్ట్నర్ కంట్రీ కాబట్టి. దట్ ఈస్ అ కాన్సెప్ట్. సో ఇంపార్టెంట్ వన్, అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా. సో దెన్ these are the current affairs for the day. Then keep watching and we'll discuss in the additional concepts in those in the coming session. Thank you.